చిన్నప్పటి నుంచి ప్రజలకి ఉపయోగపడాలా, 10 మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనకి ఊతమిచ్చి నన్ను ఆశీర్వదించి నువ్వు ఈ పని చేయగలవని ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ఆశీర్వదించినటువంటి నా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఇంతగా ఆదరించి అభిమానించి ప్రేమించి ఆశీర్వదించినటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల సహకారానికి నేను తల వంచి వినమ్రంగా నమస్కారం తెలియజేస్తున్నా. పూతలపట్టు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా పంపించినప్పుడే మా అధినాయకుడు ఒక మాట చెప్పాడు, వీడిని పంపిస్తున్నాను, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు వచ్చి గెలుచుకొని పోవడానికి ఇంకా కుదరదు, పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందన్నటువంటి సంకేతాన్ని ఇచ్చి పంపించాడు. ఆ సంకేతం ఈరోజు రుజువైంది. మీరు చూశారు, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో సామాన్య మధ్యతరగతి ప్రజానీకం నడ్డి విరిచి బ్రతకాలన్నా భయం, చావాలన్నా భయం. అప్పుడప్పుడు నేను ఒక మీడియా సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా అప్పుడప్పుడు కోర్టులో కొంతమంది పిటిషన్లు వేసేవాళ్ళు, మాకు మరణం సంకల్పించండి అని, ఎందుకంటే బతకలేకపోతున్నాం, చావడానికి అనుమతి ఇవ్వండి అని, కారుణ్య మరణంకి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజల పరిస్థితి ఆ రకంగా తయారైంది. బతకలేక చావలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కించగలిగినటువంటి నాయకుడు, నాయకత్వం ఎక్కడుందని ఆలోచించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని అద్వితీయంగా అభివృద్ధి చేయగలుగుతారు. ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిని కూడా అందించగలరన్నటువంటి దృఢమైన విశ్వాసానికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ విజయంలో సూపర్ 6 అనేది ప్రథమ భాగం. సూపర్ 6 పథకాలు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి. ప్రజలు వాటికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ గెలుపుతో మన జీవితాలు మారుతాయన్నటువంటి ఆలోచనకు రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే రోజు వరకు ఎన్ని తప్పులు చేశాడో తెలియదు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అంతకు 100 తప్పులు, శిశుపాలుడి కన్నా ఎక్కువ తప్పులు చేశాడు. అందుకే ప్రజలు గోబ గొయ్యని కొట్టాడు. ఆయన చెప్పాడు, కొట్టాడు తీసుకుందాం మళ్ళీ మనం కొడదామని. ఇంకా లేదే భయ్యా, కొట్టేదానికి లేదు, ఇంకా కొట్టుడే కుమ్ముడే. ఓకేనా? పూతలపట్టు నియోజకవర్గానికి ప్రజానీకానికి మరొకసారి నమస్కారం.